మరి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు అయితే మరి బీభత్సంగా ఏం చేరుగా తీసుకుంటలేడు. ఏమి దాదాపుగా ఆంధ్రలో ఇంత కాస్త పోస్త ఆటో డ్రైవర్లకు 10,000 ఎంతో వేస్తున్నారు. మరి తెలంగాణలో ఏమి ఆటో డ్రైవర్లకు ఒక 2,000 3,000 అయినా ఇచ్చిన హామీలు అయితే ఏది ఆటో డ్రైవర్లు ఏమంతా స్పందించలేదు. అదేవిధంగా ఇక స్కాలర్షిప్లకు అంతనే స్కాలర్షిప్లు ఇప్పుడు ఆటో డ్రైవర్ల పిల్లలు, ట్యాక్సీ నడుపుకునే డ్రైవర్ల పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా వరి అయిపోతున్నారు. కూలీ అడ్డమైన కూలి చేసుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఆటో డ్రైవర్లు నడుపుకునే పిల్లలకు కానీ ఇక్కడ కూలినాలు చేసుకునేటోళ్ళు, అడ్డమైన కూలి చేసుకునేటోళ్ళ పిల్లలకు విద్యార్థులు చదువుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు బీద పరిస్థితులే కదా. ఇంతో సాయం చేసిన ఇంత స్కాలర్షిప్లు ₹1 రాలేదు. ఇక ఫీజులకు రిమాండ్ ఫుల్ ఫీజులు ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయినాయి కదా, ఫీజులు ఫుల్ పెట్టిండు. ఆ ఫీజులకు ఏం తగ్గించేటట్లేదు. కాబట్టి దాని మీద స్పందన చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము వెంటనే వాళ్ళ మీద బీదలను జర ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవి పథకాలు ఏంది మన ఇది పెట్టిండు, మన గవర్నమెంట్కి వెళ్ళి కళ్యాణ లక్ష్యం అని పెట్టిండు. కొన్ని వచ్చినాయి, కొన్ని రిటర్న్ చెక్కులు అన్నీ రిటర్న్ పంపిస్తే ఇంతవరకు రానేలేదు. అంతేందుకు మాదే రాలేదు. రిటర్న్ చెక్ మళ్ళీ పంపించారు, వస్తామని చెప్పని ఇంతవరకు రాలేదు. కొన్ని రాంగు అవి రకాలు నడిచినాయి. ఆ చెక్కులు సగం రాలేదు, చాలా మందికి ఒరే అయిపోతున్నారు. దానివలన ప్రభుత్వము చాలా స్పందించి దీనివలన చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి మాకు స్పందన. స్కాలర్షిప్లు కానీ, స్కూల్ పిల్లలకు ఫీజులు కానీ, ఇక ఆటో డ్రైవర్లు కానీ, ఆర్టీసీ బస్సులు ఫ్రీ పెట్టినా కాబట్టి చాలా ఘోరంగా తీవ్రంగా నడుస్తుంది. దాని మీద స్పందన పెట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందన చేసి వాళ్ళకి ఏదో ఇంత మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అది మేలు చేయాలని చెప్పి అడుగుతున్నాము. దానివలన ఎంతోమంది చెప్పలేకపోతున్నారు. ఆటో డ్రైవర్లు అయితే ఆడికి ఓలలు పెట్టిండ్రు, ఓలలో వినకోక కొందరికి ఓలల్లో నడపనికి వస్తుంది, కొందరికి నడపనికి వస్తలేదు. 80-70 వాళ్ళకు డ్రైవర్ ముసలోళ్ళకు కూడా నడుపుకుంటున్నారు. వాళ్ళదైతే మరి ఘోరంగా బతుకు. రూమ్ కిరాయిలు కట్టుకొని వలస వచ్చిర్రు చాలామంది ఆటో డ్రైవర్ పిల్లలు ఇక్కడ వలస వచ్చే బతుకుతున్నారు. అటువంటి వాళ్ళకు ఒక రూమ్ కిరాయిలు ఉంటాయి, సొంత ఇల్లు లేవు, డబుల్ బెడ్రూమ్కు కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. దానివలన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగా తక్షణమే ఈ వెంటనే విడుదల చేసి దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని అలాగనే అడుగుతున్నాము. ఇక ఈ దళిత ఐక్యవేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని బండి అజయ్ని వెంటనే చేస్తే బాగుంటుందని చెప్పి మేము అడుగుతున్నాము, అడిగేది జరుగుతుంది, మా ఆదాయంలో అడుగుతున్నాము. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా మంచి మేలు చేస్తే మళ్ళీ ప్రభుత్వం ఇదే రావచ్చు. చేస్తే మంచిగా ఈ హామీలు చేయాలి, సగమన్న చేసేస్తే బాగుంటుంది. దానివలన మేము ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవరైనా సరే ప్రజల కొరకే, ప్రజలు బాగుంటే మేము బాగుంటామని, ప్రజలకు ఏ పాలన వచ్చినా సరే ప్రజలు బాగుండాలి. దానికి కావాల్సింది ఏ సీఎం రాని, రేవంత్ రెడ్డి రాని, ముఖ్యమంత్రి మన బీజేపీ రాని, వెనుకబడ్డ ప్రాంతాలు ఎవరు వచ్చినా సరే కానీ ప్రజలను మేలు చేసుకుంటే వాళ్ళు బాగుంటుంది. అందుకే ప్రజలను కొద్దిగా అవగాహన చూసుకొని ప్రజలకు ఏమేమి కావాలనేది ఆలోచన చేయాలి. మరి ఘోరంగా ఆటో డ్రైవర్లు అయితే మరి ఘోరంగా డబుల్ బెడ్రూమ్లకు సరసగా రాలే. ఈ స్కాలర్షిప్లు మరి పూర్తిగా స్కాలర్షిప్లు అయితే అన్యాయంగా స్కాలర్షిప్లు ఇప్పటికీ కొన్ని రాలేదు. ఇప్పుడు ఫీజులు అయితే విపరీతంగా ఫీజులు పెంచారు. ఇప్పుడు 6వ తరగతి 7వ తరగతి పిల్లలకు ఫీజులు చాలా పెంచారు. దానివల్ల జర రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన జర మేల్కే చేసి గుర్తు చేసుకొని, అరే ఇది ఏది ఉంది ఆటో డ్రైవర్లు కాస్త పోస్త 10 5 చేసినా వాళ్ళు సమర పడతారు కదా, ఆర్టీసీ బస్సులు ఫ్రీ పెట్టినందుకు. దానివలన ఒరే అయిపోతున్నారు. అట్లా కాకుండా మంచిగా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము, చెప్తున్నాము. దాని గురించి దక్షిణమే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. జై భీమ్. మాది తెలంగాణనే, మన సంగారెడ్డి మండల్ నారంకేడు. రేవంత్ సర్కార్ బాగానే ఉంది, కేసీఆర్ సర్కార్ బాగానే ఉండే. అట్లానే ఏం లేదు, జనాలు పెరుగుతున్నారు, ఏ సర్కారు వచ్చినా ఏముండదు, అందరు పని చేసుకొని బతకాల. బయట రాష్ట్రాల పబ్లిక్ ఎక్కువ అయిపోయింది, ఏ ప్రభుత్వం వచ్చినా పని చేస్తేనే సరిపోతుంది. అందరు ఎక్కడి నుంచి అందరు వచ్చే పబ్లిక్ ఇక్కడనే వచ్చినారు కాబట్టి ఇక్కడ ఎక్కువ లాభం ఉందని హైదరాబాద్కి వస్తున్నారు. అట్లే ఉంటుంది, ఏ సర్కారు వచ్చినా ఏం చేయలేదు. ప్రజల మార్పు రావాలి. ఈ ప్రభుత్వం అన్నది కామన్ వస్తుంటే పోతుంటాయి. ప్రజలు ఎన్నుకున్న దాన్ని బట్టి ఏమో అంటే నాయకులు మంచిని చూసి ఓటేయడం మంచిది. అందరే బాగానే చేయాలనుకుంటారు కానీ కాకపోతే కొంచెం వెనకాల ఉంటారు కదా,
కొందరు చేయనిస్తారు, కొందరు చేయనియరు. ప్రభుత్వం అనేది ఇది కూడా బాగానే ఉంది, అది కూడా బాగానే ఉంది. కేసీఆర్ ఎవరు వచ్చినా తెలంగాణ అభివృద్ధి చెందే వాళ్ళు రావాలి. ఎవరైతే ఏముంది, అభివృద్ధి కావాలంతే. కేసీఆర్ కూడా బాగానే చేసిండు. ఊర్లలో వాటర్లో ప్రాబ్లం లేకుండా వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. రోడ్లు కొన్ని పెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ చేసినాడు. రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తున్నాడు. రైతు రుణమాఫీ మా ఇవైపోయింది, భూమిలో రుణమాఫీ చేశాడు కదా. మళ్ళీ రైతు బంధు ఇస్తున్నాడు. ఆయన మంచిగా చేసిండు. కేసీఆర్ ఏం చేయలేడు. కేసీఆర్ అంటే కోడిని గింజలేసి కోడిని పట్టుకుండు. అదే చేసిండు ఆయన చేసింది. ఆయనకు తెలిసింది అది ఒకటే మంత్రం. రేవంత్ రెడ్డి #1 సీఎం. నెక్స్ట్ సీఎం కూడా ఆయన రేవంత్ రెడ్డి. ఎందుకు వస్తాడంటే ఏం చేసి కరెంటు బిల్ ఇచ్చిండా పేదవాళ్ళకు, బియ్యం ఇస్తుండా, ఇంకేం కావాలి? అరే ఇస్తుండా లేదా? సన్న బియ్యం ఇస్తుండా, అది వచ్చే దొడ్డు బియ్యం. అప్పుడు ఎవరైనా తిన్నారా? నువ్వు తిన్నావా? నువ్వు తిన్నా బియ్యం? అప్పట్లో పడేసి వీడు ఎంతో మేమే పడేసినాం బియ్యం. అవి ఇప్పుడు మేమే తింటున్నాం బియ్యం, రేషన్ బియ్యం తింటున్నాం. మేమేమి మంచోళ్ళు, నాకన్నా మంచోళ్ళు కూడా తింటున్నారు. వీళ్ళంతా సన్న వీళ్ళంతా సౌకర్యలే. ఈయన సౌకర్యం. ఇప్పుడు ఆయన తింటుండు బియ్యం. ఆయనకు బిల్డింగ్ ఉంది, ఆయనే తింటుండు ఇప్పుడు సన్న బియ్యం. అప్పుడు తినలేము, మేమే తినలేము. 6 గ్యారెంటీలు ఇస్తుండు కదా. మళ్ళీ ఇప్పుడు మాకైతే కరెంటు ఫ్రీ అయ్యింది, రేషన్ బియ్యం వస్తుంది. ఇంకేం కావాలి? ఇంకా పూరా సంసారం ఆయనే నడపాలనా సీఎం అంటే? రైతు బంధు వేస్తుండగా అందరికి అంటే అది వేసేదే కరెక్టు. ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నాడుకు, 100 ఎకరాలు ఉన్నాడుకు మనకి వాడు ఏమి కార్లో తిరిగాడు. పాప ఏరానికి అప్ప చెప్తాడు పొలం, వాడు కార్లో తిరుగుతాడు. వాడు చేసి వాడికి వెళ్ళాక వాడు కావాలి అప్పు కట్టి. మళ్ళీ రైతు బంధు ఆయనకి ఎందుకు? లక్షల భూమి ఉన్నందుకు ఎందుకు వేస్తారు? 5 ఎకరాలు 4 ఎకరాలు సన్న రైతు వాడు పండుతుంది, లేదంటే పండది. 2 ఎడ్లు పెట్టుకుంటాడు, చేస్తాడు, వెళ్తుంది వెళ్ళదు. అది భరోసా. రైతు భరోసా అంటే గవర్నమెంట్ ఒక సాయం చేస్తుంది పేదవానికి అన్నట్లు వాళ్ళ లెక్క. అది దానికి ఒక లెక్క ఉన్నది. ఇది ఎవరికంటే ఆ గుట్ట ఇప్పుడు శంషాబాద్ సైడ్, చెవెళ్ళ సైడ్ మొత్తం భూములు ఈ సినిమా యాక్టర్లే ఉన్నాయి. ఎకరాలు ఉన్నాయి మొత్తం. అది బౌండరీ గేరాజుకురా పండుతలే. దానికి కూడా రైతు బంధు ఎందుకు వేయాలి? రైతు బంధు గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది? రేపు ఏదైనా మన కారణం వచ్చింది గవర్నమెంట్ ఆదుకుంటుంది. అలాంటివి ఏమో వచ్చినాయి. ఇంతకుముందు కానీ చాలా వచ్చినాయి. అప్పుడు 40 ఏళ్ల కింద రోగం వస్తుండే, గోకే రోగం వస్తుండే. అప్పుడు ఒక గజ్జి తామర అని వస్తుంది. గవర్నమెంట్ అప్పుడు ఆదుకున్నది. అది ఒకరు ముట్టుకుంటే ఒకరికి అంటుతుండేది. వస్తాడు, పక్కా వస్తాడు రైతు. ఆయన అది చెప్పినా ఇది ఇచ్చినా అంటే అది డిగ్రీ చదువుకున్న వాళ్ళకి గొర్రెలు ఇస్తాడా? ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఉద్యోగాలు ఇవ్వాలా లేదా చదువుకున్న ఆయనకు గొర్రెలు ఇవ్వాలన్నా? కులవృత్తి తీసుకో అంటే అది ఏది ఏలు ముద్ర మనిషికి పనిచేస్తుంది. అది అందరికీ పనిచేయదు. అది ఇప్పుడు తాటి చెట్టు ఇప్పుడు అప్పట్లో జమానాలో నేర్చుకున్నారా వృత్తి? కళ్ళు తీసేది వాళ్ళకి ఓపెన్ చేసిండు. ఏం పథకం ఇస్తాడు, ఏమి ఇస్తుండో. ఒక వాళ్ళకి చెట్టుకి మీదకి కింద పడ్డా ఏమన్నా ఆయనకు సాయం చేస్తామంటే అది గవర్నమెంట్. ఈయన అయినా ఇంకొకరైనా మోడీ అయినా సరే అది ఒక లెక్క. అదొక వృత్తి ఉంది కాబట్టి అది నేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరైనా నేర్చుకుంటారా? పిల్లలు బంగారం మెడలు వేసుకొని తిరుగుతారు ఇప్పుడు యాదవులంతా. కళ్ళు గీస్తురా ఇప్పుడు పోరాడు? ఎవరికైనా వస్తుందా? లేదు. అప్పటి వాళ్ళే చేస్తున్నారు అదంతా. ఆయనకి సాయం చేయి. అలాంటి ఒక కాళ్ళకి చెట్టు మినికెళ్ళి వాడే కాళ్ళురిగా చేయరుగా పణం బాయే బేడలం పిల్లలకు సాయం చేయి. అంతేగాని 100 ఎకరాలు నా బాధ కరెక్టే ఉంది. ఏం చేసేదే కరెక్ట్నా. ఆ చెరువులో ఎక్కడో ఎవరి చెరువు ఎవరు ఇల్లు కడతారు అది 30 ఏళ్ళ తర్వాత కూలిపోతుంది. అప్పుడు ఎవరి బాధ్యత? గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుందా? పట్టుకొస్తారు బయట దేశం పోయి. ఇది ర్యాపిడో, ఓలా, ఊబర్ అని చెత్త పట్టుకొచ్చి ఆ ట్రాఫిక్ మొత్తం దానివల్ల జామ్ అవుతుంది. నువ్వు ఒక దినం బంద్ చేసి చూడు, ఒక్కటే దినం ర్యాపిడో, ఓలా, ఊబర్ బంద్ చేసి చూడు, ఎంత 4 ట్రాఫిక్ తక్కువ అయిపోతుంది హైదరాబాద్లో. ఎక్కడో హైదరాబాద్కే వస్తుండే, ఎక్కడో హైదరాబాద్కి వస్తుండు. పల్లెటూరులో ఎక్కడ ఆటోలే లేవు, అన్నీ హైదరాబాద్ అట్లా నిలబడ్డాయి చూడుగా. నేను 2000-1500 ఇట్లా ర్యాపిడోకి ఎట్లా వస్తుంది? 2 కిలోమీటర్ ఎంటీ పోవాలి, 1 కిలోమీటర్ అని దింపాలి. నాకు వచ్చేది 50 రూపాయలు. కిరాయి 450 ఇది ఆటో.
కేసీఆర్ అన్నీ మంచిగా చేశాడు, సిటీ డెవలప్ చేశాడు, అన్నీ చేశాడు. ఈడేం చేయలేదు. ఏం చేశాడు? ఆడ కట్టింది ఇల్లే ఈడు ఇస్తున్నాడు గంతే. ఇప్పుడు లేడీస్కు డబ్బులు రావాలి, అవి రాలేదు. 2,500. ఇది బస్ ఫ్రీ చేశాడు. ఎవరికి లాభం ఉన్నది అది బస్ ఫ్రీ చేసి? మన ఆటోలు ఇప్పటిదాకా పొద్దున్నే వచ్చినాం, ఇంకా బోని చేయలేదు మనం. మనకు ఓలా ఊబర్ రాదు, చదువు లేదు, ఇంకా బోని చేయలేదు, 10 రూపాయలు చేయలేదు. వచ్చినాం, కూర్చున్నాం, అంతే, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏం చేయాలి? ఫాల్తు కూడా ఏం నాకు వచ్చింది ఒక్కటి కరెంటు ఫ్రీ వచ్చింది రాలేదన్నాడు. వచ్చిందంటే చెప్పాలి. రేవంతే ఇచ్చాడు. కేసీఆర్ మనకి ఏమి ఇవ్వలేదు కానీ ఆడు మంచోడు. అరే సిటీ డెవలప్ చేశాడే, ఇంకా ఏం చేయాలి ఆడు? అరే ఓ నూరు ముయిరా నీకేం తెలుసు? ఇప్పుడు ప్రతి పిల్లోడు మీద పెద్దోడు మనమారా పెద్దగా ఉన్నాం చూడు, ప్రతి పిల్లోడి మీద అప్పు ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఉండేది కానీ తక్కువ ఉండేది. ఈడు ఎక్కువ చేశాడు. మరి ఏం చేయాలి? మన ఆటోళ్ళకి ఇంత ఘోరంగా ఉన్నది. అది చదివినోడికి ఏదో ఓలా ఊబర్ నడుస్తుంది, మనకు చదువు లేదు, ఓలా ఊబర్ ఏం నడుపునేకి రాదు. అదే వచ్చాలే, కూర్చోలే, పోవాలి. ఏ రోజు 200, ఏ రోజు 500 తీసుకొని పోవాలి. బండి కిరాయి ఏంది? మన బతికేది ఎలాగా? చాలా కష్టం ఉన్నది. అది ఉన్నోళ్ళకి చేసిండు, లేనోళ్ళకి ఏం చేయలేడు. ఎందుకంటే వీడు పేదలకు చూస్తుండు. ఆయన చేసిన అప్పులు వీడు తీస్తుండు. ఎందుకంటే ఆయన అప్పు చేసి పెట్టుడు, వీడేమో వడ్లు కడుతూనే ఉన్నాడు. ఈయనకు అంటున్నాడు జనాలంతా, వీడు తిన్నాడు. వీడు ఏం తినలేదు, వాడు కుప్ప పెట్టిండు, వీడేమో ఉడుచుకుంటూ పోతుండు. ఆయన వడ్డీ కడుతుండు. విన్నావా? ఈయనకు గ్యాస్ అక్కడ ప్రాబ్లం వచ్చింది, ఈయన మీద ఇస్తుర్రు. గ్యాస్ గురించి ఏం లేదు, ఎందుకంటే ఆయన అక్కడ ప్రాబ్లం, పైన ప్రాబ్లం. ఈయనకు ప్రాబ్లం ఏంది? ఈయనకు ప్రాబ్లం ఏం లేదు. ఈయన పరిపాలన మంచిగా ఉంది. లేనోళ్ళు కట్టుకో అని బతలాడుతుండు. ఏమీ ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏమి ఇబ్బంది లేదు అసలు. మళ్ళీ కాంగ్రెసే రావాలా, ఇంకా చేయగొడతాం, మళ్ళీ కాంగ్రెస్ రావాలా. కేసీఆర్ చేసినంత పని ఎవరు చేయలే, ప్రధానమంత్రి కూడా చేయలే. ఈయన రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ మామూలుగా చేస్తున్నాడు కానీ అంత గరీబులకు పోడగొట్టడానికి ఈయన వచ్చిండు అనమాట. ఈ గరీబుల గురించి వచ్చిండు అనమాట. 10 సంవత్సరాలు మేము తెలంగాణ ఉన్నంత వరకు, కేసీఆర్ ఉన్నంత వరకు మనకి ఎవడేం డిసప్పాయింట్ చేయలేదు. ఇక్కడ రేవంత్ అన్న రాగానే మున్సిపాలిటీ చాలు అయింది. ఇట్లా గిరాకులు లేవు, ఏదో ఒకటి దోసుకోపోనికి అనుకోండి అట్లా. లే కేసీఆర్ వద్దంటే కూడా కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వద్దంటే కూడా కేసీఆర్ వస్తాడు. ఆయన పని అట్లా చేసిండు. ఏం చేసిండు? ఆయన రాగానే రెండేళ్ళకి నా దగ్గర 3,000 రూపాయలు గుంజుకున్నారు మున్సిపాలిటీ వాడు. ఎక్కడ పోయి మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పుడు మున్సిపాలిటీలో పైసలు ఇచ్చి తినిపోయారు, ఇప్పుడు అదే పైసలు తీసుకుపోయారు అట్లా. ఓకే, థ్యాంక్ యూ. కేసీఆరే మంచిగా అన్నీ చేసిండు. కేసీఆర్ అన్నీ చేసిండు. కేసీఆర్ మంచిగా ఏం చేసిండు? అన్నీ డ్యాములు కట్టిన, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన, అన్నీ చేసిండు. ఈ రేవంత్ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం, వేస్టే. ఏం చేసిండు చెప్పు? హామీలు వేయి, ఏడున్నాయి? వాడు ఇచ్చిన హైదరాబాద్ మన గరిబొల్ల ఇండ్లు గుల్లగొట్టడానికి ఆవిడ ఈయన ప్రభుత్వం 60 ఏళ్ళలో కూడా గుల్లగొట్టడే. వీడు మనగాడ గుల్లగొట్టడానికి 60 ఏళ్ళ ప్రభుత్వంలో కూడా గుల్లగొట్టలేదు. హైదరాబాద్ వచ్చి వీడు 2 మూటలు కలిపేస్తాడు. మరి ఏ బిజినెస్ లేవు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి. రాదు, ఇది రాసిస్తాం. కేసీఆర్, అది కేసీఆర్ ఉంటాడు. ఏమది ఒకటి బస్ ఫ్రీ చేసిండు అంతే. ఏడ కరెంట్ ఇచ్చిండు, ఒక్కరికి ఇస్తే అయిపోతుంది. రైతు భరోసా వీని ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? గవర్నమెంట్ పైసే గవర్నమెంట్ మందికి ఇచ్చిండు, మన పైసే మనకి ఇస్తుండు. మరి సరే, రైట్. నా పేరు యాదయ్య. ఈ 80 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాం. అప్పుడే మన బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు మంచిగా ఉండే, ఏ ఆటో అని తెలుగు రాలే, ఎవరు మా తెలుగు వచ్చిన వాళ్ళు కాదు. ఈ ప్రభుత్వం రేవంత్ వచ్చిన కాడ నుంచి
బస్సు ఫీజు పెట్టి మా ఆటోలలో సత్వనాశనం చేసిండు. ఒక్కొక్క డ్రైవర్ చచ్చిపోతుండు అప్పులు కట్టలేక. ఒక్కొక్క డ్రైవర్ కిరాయిలు కట్టలేడు. ఇప్పుడు పిల్లలు స్కూల్లో వేసుకుంటలేరు, వాళ్ళు ఫీజు కట్టలేరు, వాళ్ళు స్కూల్లోకి రానిస్తలేరు పిల్లల. ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కరు మొత్తం మందాజి చచ్చిపోతున్నారు. ఒక్కొక్క డ్రైవరు చెప్తలేరు ఇజ్జత్కి, మేము మందాజి చచ్చామని చెప్తలేరు. ఈ బాధతోటి మొత్తం ఇక పొద్దుగాల వచ్చి కూర్చుంటే ఇంతవరకు ఒక గిరాకీ లేదు. ఈ పరిస్థితి మాకు కిలో బియ్యం తెచ్చుకున్నంత స్తోమత లేకుండా అయిపోతుంది ఈ ప్రాబ్లం వచ్చిన కాడ నుంచి. ఆడు ఎవడు బతికిస్తున్నాడో ఎవడు బతుకున్నాడో మాకైతే తెస్తలేదు. కానీ మమ్మల్ని ఆటో వాళ్ళనైతే సత్వం నాయడం చేసి పెట్టేసిండు. ఇంకా మొత్తానికి మాకు చాలా కష్టం అవుతుంది. పొద్దుంతా ఉంటే కూడా 500-600 దొరుకుతలేవు. మా ఓలా ఊబర్ అవి పెట్టిరు, మొత్తం వాళ్ళకే పోతున్నాయి. ఇక మామూలుగా వచ్చి కూర్చొని వెళ్ళిపోడు. మా ఇంట్లో భార్య కూడా అన్నం పెడతలేదు మాకు సరిగా. 5 రూపాయలు అన్నం పెట్టి తింటున్నాం. ఇంటికి కూడా సరిగా పోతలేం ఈ కిరాయిలు లేక. ఈ ప్రభుత్వం ఇట్లా తయారైపోయింది రేవంత్ వచ్చిన కాడ నుంచి. మరి మాకు ఏం న్యాయం చెప్తాడో ఏమో. 1200 అన్నాడు, 12,000 ఇవ్వలే ఆటో డ్రైవర్కి. ఒక్కొక్కడు అక్కడ ఆంధ్రాలో 10,000 ఇస్తాను ఒక డ్రైవర్కి. ఇక్కడ ఏది లేదు, ఏం లేదు. ఆ ప్రభుత్వం ఎట్లా నడుతుందో ఎట్లా ఇద్దాం మళ్ళీ రావద్దు అని అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రావద్దు అని అనుకుంటున్నాం అంతే. మా ఆటో వాళ్ళం గది చెప్పయ్యా. ఎవరు ఇస్తనే లేడు, మనబడే అంతవరకే. అసలు రైతులకు ఇవ్వలే, మాకు ఇస్తారు ఏం లేదు, ఎక్కడే ఏం లేదు మాకు. అయితే ఆటో డ్రైవర్కే చాలా అన్యాయం అయిపోయింది. ఒక్కొక్క ఆటో కట్టలేక వదిలిపెట్టి రోడ్ల మీద పోయి ఊర్లోకి పోయి చచ్చిపోతున్నారు. అది కేసీఆర్ వస్తే మంచిదని అనుకుంటాను ఇంతవరకు మేమైతే. మళ్ళీ కేసీఆర్ రావాలి, దానికి ఎదురు చూస్తున్నాం. ఈ బస్సులు ఫీజు పెట్టి మాకు అన్యాయం చేసిండు. దానివల్ల మాకు ఏం లాభం లేదు, ఈ ప్రభుత్వంలో లాభం లేదు, ఏ దాంట్లో ఏం లాభం లేదు ప్రభుత్వం.